హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై వర్ష ఛానల్. ఈరోజు నేను చింత చిగురు పొడి చేయబోతున్నానండి, కారపొడిలాగా. దానికోసం ఒక 3 చటాకులు అయితే చింత చిగురు తీసుకున్నాను, కడిగి ఇలా వడగట్టేసుకున్నాను. ఈ చింత చిగురు పొడి చాలామందికి దాదాపుగా తెలియకపోవచ్చు. తెలియని వాళ్ళైతే చూసి నేర్చుకోండి. ఒక బాణలు తీసుకొని ఒక 2 స్పూన్స్ అయితే ఆయిల్ తీసుకున్నాను. దానిలో కొంచెం ఆవాలు, కొంచెం మెంతులు, ఎండుమిర్చి, ఒక 15 దాకా ఎండుమిర్చి తీసుకొని ఇలా వేయించుకుంటున్నానండి. దీనిలోనే కొంచెం చింతపండు వేస్తున్నాను, ఎక్కువ అవసరం లేదు. ఆల్రెడీ చింత చిగురు పుల్లగానే ఉంటుంది కదా, కొంచెమే వేసుకున్నాను. కొన్నిసార్లు చింత చిగురు అంత పుల్లగా ఉండకపోవచ్చు, అందుకని ఇప్పుడు దీనిలో ఇది వేసుకొని కొంచెం తడిపోయేదాకా లైట్గా ఫ్రై చేసుకుంటాను, ఎక్కువ కాదు. చూసారు కదా, కొంచెం డ్రై అయ్యేదాకా వేయించుకోవాలి, ఎక్కువ అయితే అవసరం లేదు. దీన్ని బాగా ఆరనివ్వాలి వేయించిన తర్వాత. ఇవైతే చల్లారాయండి, ఇవి మిక్సీ గ్రైండర్లోకి తీసుకుంటున్నాను. దీనిలో ఒక 1.5 స్పూన్ అయితే ఉప్పు వేసుకుంటున్నాను. ఇదైతే పొడిగా అయితే రాదండి, పేరుకు పొడేనే కానీ కొంచెం మెత్తగా ముద్దగానే వస్తుంది. కొంచెం చక్కెర టేస్ట్కి. దీనిలో ఉల్లిపాయలు ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి, అప్పుడే టేస్ట్ భలే ఉంటుంది. మెత్తగా అయితే రుబ్బుకోవద్దు, క్రష్ చేసినట్టు తిప్పుకోవాలి. ఉల్లిపాయల పంటికి తగులుతుంటేనే టేస్ట్గా ఉంటుంది. ఇది ఒకసారి తిప్పిన తర్వాత లాస్ట్లో ఒకసారి క్రష్ చేసుకుందాం. చూసారు కదా, కారపొడి అయితే రెడీ అయిపోయింది. దీన్ని వేడి అన్నంలో నూనె వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.